ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో అది చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటాను. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసి ఉంటే నుదుట రాసి ఉంటే దాని అంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్ వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్ వేయగలుగుతాను. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరు తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంతుందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద 4 walls చెప్పాను. చాలా సంవత్సరాలు నేను చీఫ్ విప్గా ఉన్నప్పుడు చెప్పాను, స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను, సీఎం అయినా కూడా చెప్పాను. వాళ్ళు విననప్పుడే నేను మీడియాకు వచ్చాను. నేను వ్యతిరేకించుండేది వాళ్ళు విన్నప్పుడే. నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక 3 నెలలు ముందర కలిసిందంటే పరిస్థితి వేరేగా ఉండేది. అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్లో ఇబ్బంది ఉంది 2 రాష్ట్రాలకి. ఇప్పటికి కూడా ఉంది 2 రాష్ట్రాలు. 25 లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడు సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం. విభజన జరిగిపోతానే అన్నీ అయిపోలేదు. నాకు తెలిసి 371D ఇంకా పోలేదు. మీకు చాలా మందికి తెలియదేమో 371D అంటే ఏమిటి. రిక్రూట్మెంట్లో లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు. దాంట్లో పార్లమెంట్లో 2/3 మెజారిటీ కావాలి తీసేయాలంటే. నాకు తెలిసి ఇంకా కొనసాగుతాం. సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్ర నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు. 371D అనేది ఉంది. లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాజ్, అది ఆర్టికల్. ప్రత్యేక హోదా వస్తానే ఏం కాదు. ప్రత్యేక హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రెజెంట్ చేయాలి. వాళ్ళకి ప్రెజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి. మనం వారు ఒకటి చెప్తా ఉంటే మనం ఒకటి చెప్తే జరగదు. ఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా. నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం 42,000 కోట్లు ఉండింది. నేను రాజీనామా పెట్టిన రోజు 85,000 కోట్లు అయింది మన రాష్ట్ర ఆదాయం, మన సొంత రాష్ట్రం. కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి 27,000 కోట్లు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి. 28,000 కోట్లు మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో వచ్చినాయి. అంటే 55,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది, 85,000 కోట్లు మన ఇన్కమ్. అంటే 90, 140 కోట్లు, 145, 150 కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు నాకు బడ్జెట్లు అర్థం కాదు.
ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు, బడ్జెట్ ఏమో 2 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి, ఎక్కడ ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండాలి. ఇప్పుడు బడ్జెట్లు పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఉండదు. బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని ఉంటారు, లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఖర్చు కాదు, డబ్బులు లేవు. సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేదేం లేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా వారికి ఉన్న స్కీమ్స్లో మనం ప్యాకేజ్